సక్సెస్ అయినట్టుకోవచ్చు. సో ఒకటి తమిళనాడు ప్రజలకి ఈ రెండు ద్రవిడ పార్టీలు తప్ప వేరే ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టర్ అంటారు. టీనా దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫ్యాక్టర్ అన్నది ఇంతకాలం ఉంది. అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే వాళ్ళు ఏం చేసినా సరే, కరుణానిధి అసెంబ్లీ రాకపోయినా జయలలిత, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి రాలేదు, జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి రాలేదు. అయినా దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఎందుకంటే కాంగ్రెస్ ను కానీ బీజేపీని కానీ వాళ్ళు పూర్తి స్థాయి పార్టీలుగా చూడట్లేదు. ద్రవిడ పార్టీలు ఇన్సైడర్ పార్టీగా చూడట్లేదు. తమిళ ప్రైడ్ ని ఆ పార్టీలు నిలబెడతాయి జాతీయ పార్టీలు అని అనుకోలేదు. సో ఒక కొత్త పార్టీ, ఇంతకుముందు విజయకాంత్ పెట్టారు కానీ పూర్తి అన్ని సీట్లు పోటీ చేయలేదు కదా, జయలలితతో కలిసి పోటీ చేశారు కదా, కమల్ హాసన్ పెట్టారు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ కలిగించలేకపోయారు. అయితే విజయ్ వచ్చిన సమయం కూడా ఇప్పుడు తమిళనాడులో కొత్త జన్జీ వస్తున్నారు, జన్జీ వస్తున్న సమయం. ప్లస్ మాస్ అప్పీల్ చాలా విపరీతంగా ఉంది సినిమా స్టార్. అయితే చాలా మంది అనుకున్నారు సినిమా స్టార్లకు ఏం ఓట్లు వస్తాయి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అక్కడ కూడా చాలా మంది, కమల్ హాసన్ కూడా మక్కల్ని కయ్యమ్మని పెట్టి 2021లో ఓడిపోయారు. కానీ కమల్ హాసన్ కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్ కాదు కదా. కమల్ హాసన్ కు 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు తప్ప ఇప్పుడు కొత్త జనరేషన్ ఫ్యాన్స్ ఏం లేరు కదా. సో జెన్జీ అర్బన్, నేను అర్బన్ ఎంత కీలక పాత్ర పోషించిందో నేను మ్యాప్ లో వివరిస్తాను. ఒకసారి చూడండి. ఈ మనకు పైన కనబడుతుంది పూర్తిగా ఇదంతా కూడా గులాబీ కలర్ లో కనబడుతున్నది టీవీకే గెలిచిన స్థానాలు. ఇవన్నీ ఎక్కడో తెలుసా? చెన్నై నగరంలో 16 సీట్లు చెన్నై నగరంలో ఉంటే 14 సీట్లు టీవీకే గెలిచింది, ఇన్క్లూడింగ్ స్టాలిన్. అంటే ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొళత్తూరు నుంచి ఆయన ఓడిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ చెన్నై చుట్టుపక్కల నగరాల్లో మొత్తం సీట్లు మీకు ఎవరు గెలిచారు? టీవీకేనే గెలిచింది. ఒక 2 సీట్లు మాత్రమే ఇక్కడ మనకు ఓడిపోయినాయి కనిపిస్తున్నాయి. అది పీకే శేఖర్ బాబు డిఎంకే నుంచి గెలిచారు. 2వ సీటు ఉదయనిధి స్టాలిన్. ఇది చెపాక్ తిరువల్లింకి సీటు. అది కూడా కేవలం 7,100 ఓట్ల మార్జిన్ తో మాత్రమే చిన్న స్టాలిన్ గెలిచారు. సో సిటీ ఓటర్లు, జంజీ ఓటర్లు, మీకు ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నాయో అక్కడ అంతా కూడా ఇది చూస్తే శివగంగ జిల్లా, లేకపోతే మధురై, ఆ తర్వాత ఇటువంటి ప్లేసెస్ అన్ని కూడా మేజర్గా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అర్బన్ ప్రాంతాల్లో మోస్ట్ ఆఫ్ ది ఓటింగ్. తమిళనాడులో మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి. మీకు చెన్నై ఉంది, మధురై ఉంది, శివగంగ ఉంది, కోయంబత్తూర్ ఉంది. ఇవన్నీ కూడా పెద్ద సిటీస్. అంటే రాష్ట్రం అంతటా చెన్నైయే కేంద్రీకృతం లేదు. మన దగ్గర ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉన్నట్టే. మన దగ్గర జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న 119లో దాదాపు 24 సీట్లు ఉంటాయి. అక్కడ చెన్నై డిస్టిక్ లో 16 సీట్లు, చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిట్లో కూడా మీకు ఒక 2-3 సీట్లు తప్ప మిగతా ఎవ్వరు కూడా గెలవని పరిస్థితి మనకు కనిపించింది. చూడండి, ఇక్కడ ఒక సీటు అన్నాడీఎంకే గెలిచింది, ఇక్కడ 2 సీట్లు డిఎంకే తప్ప మొత్తం గులాబీమయమే చూస్తే గనక. ఆ తర్వాత మీ గ్రామీణ ప్రాంతాలకు పోతే మళ్ళీ అన్నాడీఎంకే డిఎంకే కలిసాయి తప్ప, బట్ వేర్ దెర్ ఇస్ అర్బన్ ఏరియాస్ ఉన్న పాకెట్స్ అన్నిట్లో కూడా గెలిచింది. అర్బన్ ఏరియాస్ లో జంజీ ఎక్కువగా పూర్తిగా అవుట్ రైట్ గా వాళ్లకు ఓటేసిన పరిస్థితి. ఈ సీట్లన్నీ కూడా చూడండి. మళ్ళీ మీరు రూరల్ బెల్ట్ వెళ్తున్న కొద్దీ రిజల్ట్ వేరే విధంగా ఉంది. సో ఇది సాధ్యమైంది. అంటే అర్బన్ ఓట్స్, అర్బనైజేషన్ పెరుగుతోంది, పట్టణీకరణ బాగా పెరుగుతోంది. పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది యూత్ చదువుకోవడానికి అర్బన్ తల్లిదండ్రులైనా వాళ్ళైనా వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో నీకు హైదరాబాద్కైనా, చెన్నైకైనా, బెంగళూరుకైనా ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది. సో ఈ తరం యూత్, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్న యూత్, వాళ్ళ భావాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ నాడిని విజయ్ పట్టుకోగలిగారు మోస్ట్లీ. అంటే 18 సంవత్సరాల నుంచి 38-39 సంవత్సరాల జంజీ అంటే 30 ఇయర్సే, బట్ జంజీ దాటిన వాళ్ళు కూడా మిలీనియల్స్ ఓటు కూడా. అంటే విజయ్ సినిమా ఎంట్రీ 2000 సంవత్సరంలో జరిగింది. 20 సంవత్సరాలుగా ఉన్నారు. 2003లో గిల్లీ సినిమా అనుకుంటా బాగా హిట్ అనుకుంటా. సో అప్పటి నుంచి లాస్ట్ ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాన్స్, ఈ లాస్ట్ 15-20 సంవత్సరాలుగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ జనరేషన్ అంతా నమ్మింది బ్యాక్గ్రౌండ్. దాంతోపాటు
ఆయన ఏమంటారు అటు తమిళనాడులో ఎంత అంటే అన్నాడీఎంకే ఈవెన్ జయలలిత కూడా ఆమె జ్యోతిష్యాన్ని అంత నమ్మినా సరే టెంపుల్ విజిట్ కానీ అవి కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసేవాళ్ళు కాదు. ఈయన టెంపుల్స్ విజిట్ చేశారు, ఇటు చర్చిలు కూడా విజిట్ చేశారు ఎన్నికల క్యాంపెయిన్ లో. అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ రోజు కూడా తిరుత్తణిలో ఆయన తండ్రి పూజలు చేశారు. సో రజనీకాంత్ కూడా గతంలో ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తా అని చెప్పారు, బట్ ఆయన పార్టీ పెట్టకుండానే అయిపోయారు. సో ఒక ఆల్టర్నేటివ్ కనబడ్డది. ఊరికే అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే వీళ్ళు ఎంత కరప్షన్ చేసినా ఎంత ఏం చేసినా ఎన్ని ఆరోపణలు ఉన్నా ఇంకా వేరే లేదా అన్నది జంజీకి వచ్చింది. అందుకనే మీకు ఎంత ఓటింగు టీవీకే ఫైనల్ ఓటింగ్ 34.92 35%తోనే అధికారంలోకి వచ్చారు. మన దగ్గర తెలంగాణలో ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిసు, సిపిఐ, ఇవన్నీ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ అధికారంలోకి రావడానికి 39% ఓట్లు అవసరమైంది, కానీ అక్కడ టూ మెనీ పార్టీస్. సో 34.92%తో అధికారంలోకి వచ్చే విధంగా అయింది. మాట్లాడదాం. మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా నగేష్ గారు కూడా ఉన్నారు. నగేష్ గారు,